కరివేపాకు పొడి ఎలాంటి కర్రీస్ ఇంట్లో లేనప్పుడు సింపుల్గా ఇలాంటి పొడి ప్రిపేర్ చేసుకున్నామనుకో ప్రతి ఒక్క దాంట్లో తినొచ్చు అన్నమాట. దీంట్లో వాడే పదార్థాలన్నీ చాలా హెల్దీ అన్నమాట. ఈ కరివేపాకు పొడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. మీరైతే అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే నేను కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోబోతున్నా. చాలా సింపుల్ రెసిపీ, చాలా హెల్దీ అన్నమాట మనకి. సో ముందుగా అయితే ఒక పెద్ద బాండీ పెట్టేసుకొని ఎండుమిర్చి వేపేసుకుందాము. చాలా సింపుల్ అన్నమాట ఈ కరివేపాకు పొడి. ఇంట్లో ఎలాంటి కర్రీస్ లేనప్పుడైతే ఇలా సింపుల్గా చేసేసుకొని లంచ్ బాక్స్లోకైనా కరివేపాకు రైస్ చేసుకోవచ్చు ఈ పొడితో మాత్రం. ముందుగా అయితే మనం ఒక బాండీ పెట్టేసుకొని కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే తగినంత వేసుకోవాలి. నేనైతే కొంచెం పాప తింటుంది కాబట్టి నేనైతే కొంచెం కారం తక్కువ వేసుకున్నాను అన్నమాట. మీరైతే ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు. వాటిని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నేను కారం అంటున్నాను. నేనైతే ఒక 10-15 వేసుకున్నాను అన్నమాట ఎండుమిర్చి. వీటిని అయితే కొంచెం దోరగా వేపేసుకొని ఎత్తి పెట్టేసుకుందాము. ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఈ ఎండుమిర్చి అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది, చాలా ఘాటు కూడా ఈ ఎండుమిర్చి. ఎత్తి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కప్పు పల్లీలు వేసుకుందాము. నేను ఇందులో యూస్ చేసే ప్రతి ఒక్క ఐటెం చాలా హెల్దీనే. మనకైతే ఆడవాళ్ళకైతే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఈ పొడి తింటే చాలన్నమాట. మనకు హెయిర్ ఊడకుండా ఉండాలన్నా కూడా తినొచ్చు. సో చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నీ వేపేసుకొని ఎత్తి పెట్టేసుకుందాము. పల్లీలు అయితే 1 కప్ వేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 కప్పు మినపప్పు వేసుకుందాము. నేనైతే అన్నీ 1 కప్ తీసేసుకున్నానండి. అన్నీ అంటే పల్లీలు, మినప్పప్పు ఇవి 1 కప్ తీసుకున్నాను. మిగతా ఐటమ్స్ అన్నీ తగినన్ని తీసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకున్న టేస్ట్ పోయిద్ది అన్నమాట. సో ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినపప్పు అయితే నడుముకి చాలా బలం అన్నమాట. మన ఆడవాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లంలో కానీ ఎలాంటి దాంట్లో అయినా చాలా బలం అన్నమాట. మినపప్పు అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. దీంట్లో కరివేపాకు పొడిలో చాలా హెల్దీ. ఒక్కటే చెప్తాను నేనైతే, కరివేపాకు పొడి ఆడవాళ్ళకైతే నడుముకి చాలా బలం అన్నమాట. హెయిర్కి అయితే హెయిర్ ఫాల్ అయితే అస్సలు అవ్వదు. హెయిర్ ఇంకా గ్రోతింగ్ ఉంటుంది. నడుము నొప్పి అయితే అస్సలకే రాదు. నేను యూస్ చేస్తాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నా. సో మంచి కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. లేకపోతే ఇది పచ్చి పచ్చిగా ఉండి పొడి పొడిగా కొంచెం టేస్ట్ తగలదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. పంటి కింద పెట్టుకుంటే కరక్కమనమాట. మినపప్పు అయితే అంతవరకు వచ్చే వరకు వేపేసుకొని ఎత్తి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు ధనియాలు వేసుకుందాము. అన్నీ అయితే నేను ఒక 3 అయితే తీసుకున్న. 1 కప్పు పల్లీలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు ధనియాలు అన్నమాట. కరివేపాకు చాలా ఉంటుంది కాబట్టి 1 కప్ తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ మెంతులు అయితే తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మెంతులు చేదొచ్చేస్తాయి అన్నమాట. సో మంచిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఎల్లిపాయలు గిట్ల వేసేసుకుందాము, ఎందుకంటే సపరేట్ అయితే వేయించలేము మనము. ఇప్పుడైతే ఒక 3 స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నాను. నేనైతే జీలకర్ర అయితే సపరేట్గా ఏం చేసేసరికి మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే ఒక రెబ్బ వెల్లుల్లి, ఎల్లిగడ్డ అన్నమాట. సో వీటిని కూడా మంచిగా దూరగా ఫ్రై చేసుకొని ఒక స్పూను ఇంగువ అయితే వేసుకోవాలండి, ఎందుకంటే మనకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఈ పౌడర్లో. సో మంచిగా వేపేసుకుందాము. ఇంగువ కూడా చాలా హెల్దీ. నేను వేసేదైతే ప్రతిదీ హెల్దీనే వాడుతున్నాను దీంట్లో, ఎందుకంటే నడుముకి చాలా బలము. సో మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు పొడి ఎలా ఉందో కామెంట్ చేయండి. పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఎవరికైనా వంటలు చేయడం రాకపోతే మాత్రం నా వీడియోస్ని షేర్ చేయండి, ఎందుకంటే నేను చేసేవి చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట. సో ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఎత్తి పెట్టేసుకుందాము. మనము కొంచెం అయితే టైం పడుతుంది ఎత్తి పెట్టడానికి, చిన్నగా ఉన్నాయి కదా, ఆయిల్ అంతా రాకుండా మెల్లగా తీయాల్సి వస్తుంది. సో నేనైతే ఎత్తి పెట్టేసుకుంటున్నాను.
ఇప్పుడైతే నేను 50 రూపీస్ కరివేపాకు కొనుక్కొచ్చాను. ఒక పెద్ద బౌలెడ్ వచ్చేసింది. దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరైతే చేతితో కలపకండి, నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేతితో అటు ఇటు అనేస్తున్నాను. మీరు మాత్రం అలా అనకండి. కరివేపాకు మాత్రం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఎలా అంటే ఇలా ముట్టుకుంటే తునిగిపోవాలన్నమాట. కరకరా అనేసి మనం ఇలా ముట్టుకుంటే చెదిరిపోవాలన్నమాట కరివేపాకు. అంత బాగా ఫ్రై చేసుకోవాలి మనమైతే కరివేపాకుని. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ కొట్టండి. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఏదైనా తక్కువైందా, ఏదైనా చెప్పాలి అని అనుకుంటే మాత్రము కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. సో దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు పొడి పొడిగా కారం కారంగా ఉండాలనేసి నేను చింతపండు అయితే వేయట్లేదు. ఎందుకంటే పాపకైతే మామూలుగా నేను పాపకైతే నేను కరివేపాకు రైస్ చేసేసి పెడతాను. అందుకే నేనైతే చింతపండుని అవాయిడ్ చేస్తున్నాను. అందుకే కొంచెం కారం కూడా తగ్గించాను అన్నమాట. పాప అయితే అంత కారం తినలేదు కదా మనం తిన్నంతగా. సో లంచ్ బాక్స్లోకి అయితే ద బెస్ట్ కాంబినేషన్ అనమాట కరివేపాకు రైస్. కొంచెం కరివేపాకు వేసి, కొంచెం కరివేపాకు పొడేసి, కొంచెం రైస్ వేసి, నెయ్యి వేసి కలిపేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే మాత్రం పిల్లలు అయితే శుభ్రంగా తినేస్తారన్నమాట. ఇదైతే కలబెడతానే ఉండాలి కరివేపాకు, లేకపోతే మాడిపోయిద్ది. ఆల్మోస్ట్ ఒక 10% వేస్తే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కాస్త అయితే ఫ్రై చేసుకుందాము. సో కొంచెం అయితే ఫ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. నేనైతే ముందుగా వేపి ఎత్తి పెట్టేసుకున్నాను కదా, ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇలా తినడం నాకు చాలా ఇష్టము పొడి చేసుకోవడం కన్నా. ఇవైతే బాగా చల్లారాలన్నమాట. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లారడానికి. సో ఫ్యాన్ ఆన్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసిన. రెండు చల్లారిపోవాలి. బాగా చల్లారాకే మనము మిక్సీ కొట్టేసుకోవాలి, లేకపోతే ఇలా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట. ఒక్కసారి అయితే నా అవతారాన్ని చూపిస్తా ఎట్లున్నానో. చూస్తున్నారు కదా నా వీడియో కష్టాలు. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వర్షం పడుతుంది కదా, అందుకే బట్టలు ఇంట్లో వేసానన్నమాట. 2 డేస్ నుంచి ఫుల్ వర్షం అన్నమాట. చూసారు కదా నా హెయిర్ అయితే ఎంత పొడుగుందో. ఇది మా పక్కింటి పాప షర్ముకి, చాలా క్యూట్గా ఉంటుంది. చైనీస్ బేబీ అన్నమాట. నేనైతే చైనీస్ బేబీ అని పిలుస్తా. సో కరివేపాకు అయితే ఆల్మోస్ట్ చల్లారడానికి వచ్చింది. ఇంకొద్దిగా అయితే చల్లారాలి, లేకపోతే మాత్రం మెత్తగా వచ్చేస్తుంది. ఇట్లా చూస్తేనైతే నాకు తినాలనిపించేస్తుంది అన్నమాట. సో మీలో కూడా ఎంతమంది ఉంటారు కదా ఇలా తింటాము కదా. ఇప్పుడైతే నేను ఒక గంటే మాత్రం ఉప్పు వేసుకుంటున్నా, గల్లుప్పు. ఎందుకంటే ఇందాక నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. ఇప్పుడైతే ఒక గంట వేసుకొని కలబెట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం అనుకో మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అన్నమాట. ఇంకా చాలా వరకు చల్లారిపోవాలి, చాలా వేడిగా ఉంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. ఆల్మోస్ట్ అయితే చల్లారడానికి వచ్చేసింది, చల్లారిపోయింది కూడా. ఇప్పుడైతే ముందుగా మనం వేపి పెట్టేసుకున్న దినుసులన్నిటిని మిక్సీ కొట్టేసుకుందాము. సో నేనైతే మిక్సీ బౌల్లో వేసి మిక్సీ చేయడానికైతే తీసుకొని వెళ్తున్నా. నా ఫ్రెండ్ వీడియో తీస్తుంది, నేనైతే ఎట్లా వస్తున్నానో ఏమో. సో చూసారు కదా నేనైతే మిక్సీ పట్టేస్తున్నా. నాకు ఇక్కడ పిన్ పని చేయట్లేదు, అందుకే నేను చేరేసుకొని అక్కడ పిన్తో వాడుతున్నాను అన్నమాట. నా హెయిర్ చూసారా ఎంతలా ఉందో. నా హెయిర్కి మాత్రం ఈ కరివేపాకు పొడి. ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక పట్టుకున్న దినుసులన్నీ పౌడర్ చేసుకున్నాం కదా. సో ఇలా గడ్డలు గడ్డలు వచ్చేసింది. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టాను కాబట్టి గడ్డలు గడ్డలుగా వచ్చింది. మీరైతే మొత్తం చల్లారినాక మిక్సీ పట్టేసుకోండి. సో ఇప్పుడైతే కరివేపాకునైతే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కరివేపాకు అయితే కొంచెం కొంచెం పట్టేసుకోవాలి, ఎందుకంటే అస్సలు మెదగదన్నమాట. నేనైతే కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసుకొని మొత్తం వేసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇందాక పట్టుకున్న దినుసులు, ఈ కరివేపాకు మిక్సీ పట్టేసుకొని ఒకే బౌల్లో వేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా నేను వేడిగా పట్టాను కాబట్టి ముద్దలు ముద్దలు వచ్చింది. మీరైతే చల్లగా అయిపోయాక పట్టుకోండి మిక్సీ. సో ఇప్పుడైతే మొత్తాన్ని మిక్స్ చేద్దాం.
వావ్! చూసారు కదా కరివేపాకు పొడి ఎంత అంటే చాలా బాగుంది. చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేయండి కరివేపాకు పొడి. నా ఛానల్‌ని గనక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.